ఫ్రెండ్స్, ఈరోజు ఇండియా పోస్ట్ సమ్మరీ నుంచి మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన అంశాలు తీసుకుని ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, ఈ మన ఇండియా పోస్ట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద పనిచేస్తుందండి. ఇండియా పోస్ట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద పనిచేస్తుంది. అలాగే దీనికి హెడ్గా ఎవరు ఉంటారంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్, వీళ్ళిద్దరూ కూడా దీనికి హెడ్గా ఉంటారు. నెక్స్ట్, ద డిపార్ట్మెంట్ ఈజ్ హెడెడ్ బై సెక్రటరీ. పోస్టల్ డిపార్ట్మెంట్కి హెడ్ ఎవరంటే సెక్రటరీ పోస్ట్ అనమాట. నెక్స్ట్, ద డైరెక్టర్ జనరల్ పోస్టల్ సర్వీసెస్ హెల్స్ ఆల్ మ్యాటర్ రిలేటింగ్ టు అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆపరేషన్స్. అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్స్ ఈ రెండు కూడా మనకి డీజీగా చూసుకుంటారు. డైరెక్టర్ జనరల్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆపరేషన్స్. నెక్స్ట్, పోస్టల్ సర్వీస్ బోర్డు. ఈ పోస్టల్ సర్వీస్ బోర్డులో మనకి 6 మెంబర్స్ ఉంటారని తెలుసు కదా. 6 మెంబర్స్ వచ్చేసరికి మనకి ఆపరేషన్స్, పోస్టల్ ఆపరేషన్స్, అలాగే టెక్నాలజీకి సంబంధించింది, అలాగే పర్సనల్ మేనేజ్మెంట్కి, అలాగే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఫండ్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే వాటి గురించి, అలాగే బ్యాంకింగ్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ప్లానింగ్, వీటికి సంబంధించి 6 మెంబర్స్ ఉంటారు. ఈ 6 మెంబర్స్తో పాటు అపెక్స్ మేనేజ్మెంట్ బాడీ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పోస్ట్. ఈ పోస్టల్ సర్వీస్ బోర్డు అనేది అపెక్స్ మేనేజ్మెంట్ బాడీ అనమాట. పోస్టల్ డిపార్ట్మెంట్కి అపెక్స్ మేనేజ్మెంట్ బోర్డు అని ఏంటని అడిగితే పోస్టల్ సర్వీస్ బోర్డు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ అపెక్స్ మేనేజ్మెంట్ బాడీలో మనకి ఎవరెవరు ఉంటారంటే చైర్పర్సన్, డీజీగా ఉంటారనమాట. డీజీ గారు చైర్పర్సన్గా ఉంటారు ఈ అపెక్స్ మేనేజ్మెంట్ బాడీకి. అలాగే అడిషనల్ డైరెక్టర్ జనరల్ కోఆర్డినేషన్, ఈయన కూడా ఉంటారు. అలాగే 6 మెంబర్స్ ఉంటారు. డైరెక్టర్ జనరల్, అలాగే అడిషనల్ డైరెక్టర్ జనరల్ కోఆర్డినేషన్ అండ్ 6 మెంబర్స్, వీళ్ళందరూ కలిపి ఈ పోస్టల్ సర్వీస్ బోర్డుకి అపెక్స్ మేనేజ్మెంట్ బాడీ కింద ఉంటారనమాట, వీళ్ళు ముగ్గురు కలిపి. నెక్స్ట్, ఆర్టికల్ 246(1) ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసరికి మనకి ఆర్టికల్ 246(1) 7th షెడ్యూల్లో ఉంటుంది. అది ఏం చెప్పుద్దంటే, పార్లమెంట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్ పవర్ టు మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ ఆఫ్ మ్యాటర్స్ ఇన్యూమరేటెడ్ ఇన్ లిస్ట్ 1 యూనియన్ లిస్ట్ ఇన్ ద 7th షెడ్యూల్. 7th షెడ్యూల్లో ఉన్నటువంటి యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి దేనికి సంబంధించిన విషయమైనా సరే పార్లమెంట్కి పవర్ ఉంటుందన్నమాట లాస్ చేయడానికి అని చెప్తుంది. దాని ప్రకారమే మనకి ఇండియా పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1898 ఫస్ట్ చేయడం జరిగింది అన్నమాట. దాని గురించి చెప్పే ప్రాసెస్లో ఈ ఆర్టికల్ గురించి కూడా మనం చూసుకోవాలి. ఆర్టికల్ 246(1) పార్లమెంట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్ పవర్ టు మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ ఆఫ్ ది మ్యాటర్స్, అది 7th షెడ్యూల్లో ఉంటుందన్నమాట. పోస్టల్ ఆపరేషన్స్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యాన్ యావరేజ్ ఏ పోస్ట్ ఆఫీస్ ఇన్ ఇండియా సర్వ్స్ ఏరియా ఆఫ్ 19.93 స్క్వేర్ కిలోమీటర్స్. ప్రతి 19.93 స్క్వేర్ కిలోమీటర్స్కి ఒక పోస్ట్ ఆఫీస్ అనేది ఉన్నది. దాంట్లో 8,415 మందికి ఒక పోస్ట్ ఆఫీస్ అనేది సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఏ సర్వీసెస్ ఇస్తుందో ఒకసారి చూద్దాం. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పాస్పోర్ట్, ఆధార్, ఈవెన్ సేల్ ఆఫ్ గంగాజల్ అండ్ ప్రసాదం ఆన్ ఇంపార్టెంట్ షైన్స్, డోర్ స్టెప్ డెలివరీ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సర్వీస్ కూడా లాంచ్ చేసింది. అలాగే ఎప్పుడంటే 2018లో 650 బ్రాంచెస్ అండ్ 1.61 lakh యాక్సెస్ పాయింట్స్ ఇన్ పోస్ట్ ఆఫీసెస్. 1.61 lakh యాక్సెస్ పాయింట్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్, మన ఇండియా పోస్ట్లో న్యూ ఇనిషియేటివ్స్ వచ్చేసరికి కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ CBS, అలాగే CBS పోస్ట్ ఆఫీస్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. అలాగే ఎక్స్పాండ్ ఏటీఎంస్ కూడా ఇవ్వడం జరిగింది, పెట్టడం జరిగింది. అలాగే ఈ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, పాన్ వ్యాలిడేషన్ త్రూ NSDL, అలాగే ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీసెస్ తెలుసు కదా, చెక్, ఫండ్స్ ట్రాన్స్ఫర్ త్రూ నెఫ్ట్, RTGS, మెనీ అదర్స్. ఇవన్నీ కూడా మనకి DOP నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి అందిస్తున్న సేవలు. నెక్స్ట్, పోస్ట్ మ్యాన్ మొబైల్ యాప్. పోస్ట్ మ్యాన్ మొబైల్ అప్లికేషన్ అనేది స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ లెటర్స్, స్పీడ్ పోస్ట్, పార్సిల్స్, మనీ ఆర్డర్స్, క్యాష్ ఆన్ డెలివరీ పార్సిల్స్, COD పార్సిల్స్, ఇవన్నీ కూడా పోస్ట్ మ్యాన్ మొబైల్ అప్లికేషన్ ద్వారా డెలివరీ చేస్తున్నారు. డెలివరీ లొకేషన్ తెలుసుకోవడానికి ఈ పోస్ట్ మ్యాన్ మొబైల్ యాప్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్, క్లియరెన్స్ ఆఫ్ లెటర్ బాక్స్ క్లియర్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ తీసుకురావడం జరిగింది. అది వచ్చేసరికి నన్యతా సాఫ్ట్వేర్ అంటారు. ఇది కూడా ఇంపార్టెంటే ఎగ్జామ్ ఓరియంటెడ్గా. నెక్స్ట్, ఆన్లైన్ వర్కింగ్ ఆఫ్ మెయిల్ ప్రాసెసింగ్ హబ్స్. ఈ మెయిల్ ప్రాసెసింగ్ హబ్స్ వచ్చేసరికి 247 స్పీడ్ పోస్ట్ ప్రాసెసింగ్ హబ్స్, అలాగే 315 కంప్యూటరైజ్డ్ రిజిస్ట్రేషన్ సెంటర్స్, అలాగే 315 అన్రిజిస్టర్డ్ మెయిల్ ఆఫీసెస్, అలాగే 519 బిజినెస్ ప్రాసెసింగ్ సెంటర్స్ BPCs, అలాగే 20 బుక్ నో పే లెటర్ సెంటర్స్, 310 ట్రాన్జిట్ మెయిల్ ఆఫీసెస్, ఇవన్నీ కూడా CSI సొల్యూషన్లోకి మార్చడం జరిగింది, CSIలోకి. నెక్స్ట్, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ RFID, ఇది కూడా ఇంపార్టెంట్. సెమీ ఆటోమేటిక్ పార్సిల్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇవి వచ్చేసరికి ఈ సెమీ ఆటోమేటిక్ పార్సిల్ సెంటర్స్, ఇవి పార్సిల్స్ సార్టింగ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి గంటకి 2,500 పార్సిల్ని సోర్ట్ చేయడం జరుగుతుంది. ఇవి మనకి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, విజయవాడ, జైపూర్, కోల్కతా, లక్నో, హైదరాబాద్, విజయవాడ బోత్ రెండింటిలో ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. సెమీ ఆటోమేటెడ్ సెంటర్స్ పార్సిల్ సార్టింగ్ చేయడానికి. ఇవి వచ్చేసరికి గంటకి 2,500 పార్సిల్ని సార్ట్ చేస్తాయి. నెక్స్ట్, అలాగే 219 నోడల్ డెలివరీ సెంటర్స్
ఈ 219 నోడల్ డెలివరీ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ మెయిల్ మానిటరింగ్ యూనిట్. ఇది వచ్చేసరికి బుకింగ్, ప్రాసెసింగ్, ట్రాన్స్మిషన్, డెలివరీ ఇవన్నీ కూడా మానిటర్ చేయడానికి మెయిల్ మానిటరింగ్ యూనిట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది వచ్చేసరికి 17 జూలై 2023 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ ఉంటుందంటే ఎవ్రీ సర్కిల్ ఆఫీస్లో కానీ, రీజనల్ ఆఫీస్లో కానీ, డివిజన్ లెవెల్లో కూడా ఉండొచ్చు కొన్ని చోట్ల. ఇది వచ్చేసరికి ఎప్పుడు లాంచ్ చేశారంటే 17 జూలై 2023 గుర్తుపెట్టుకోండి. మెయిల్ మానిటరింగ్ యూనిట్ MMU. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్ ITPS. ఇది వచ్చేసరికి ప్రజెంట్ 41 దేశాలకి అవైలబుల్గా ఉంది. 41 కంట్రీస్కి గుర్తుపెట్టుకోండి, 41 కంట్రీస్కి అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ డాక్ఘర్ నిర్యాత్ కేంద్రాస్, DNKs, డాక్ఘర్ నిర్యాత్ కేంద్రాస్. ఇవి వచ్చేసరికి కమర్షియల్ ఎక్స్పోర్ట్ త్రూ పోస్టల్ ఛానల్. ఈ పార్సిల్స్ అవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ డాక్ఘర్ నిర్యాత్ కేంద్రాస్ ద్వారా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యాగజైన్ పోస్ట్ అనేది 1 ఏప్రిల్ 2022 లాంచ్ చేయడం జరిగింది. 1 ఏప్రిల్ 2022 గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. లాంచ్ చేయడం జరిగింది. ట్రాక్ అండ్ ట్రేస్ ఫెసిలిటీ ఆఫ్ డెలివరీ ఆఫ్ మ్యాగజైన్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవడానికి ట్రాక్ అండ్ ట్రేస్ ఫెసిలిటీ, ట్రాక్ చేయడానికి ఈ మ్యాగజైన్ పోస్ట్ అనేది ట్రాక్ అండ్ ట్రేస్ ఫెసిలిటీని 1/4/2022 నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంటర్నేషనల్ EMS సర్వీస్. ఇది వచ్చేసరికి కరెంట్లీ 106 కంట్రీస్కి ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్ సర్వీస్ అనేది ప్రజెంట్ 106 కంట్రీస్ ఉంది, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాస్, POPSKS, పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాస్. ఇది ఎవరితో అసోసియేట్ అయ్యి కొలాబరేట్ అయ్యి మనం చేస్తున్నామంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్తో మనం అసోసియేట్ చేసుకుని ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోస్ట్ ఆఫీస్ ఆధార్ అప్డేషన్ అండ్ ఎన్రోల్మెంట్ సెంటర్స్ ఇవి కూడా లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఇండియా పోస్ట్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ IPPRS గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్. అలాగే నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ కామన్ సర్వీస్ సెంటర్ POCSI, పోస్ట్ ఆఫీస్ కామన్ సర్వీస్ సెంటర్స్. ఇవి వచ్చేసరికి పైలట్ ప్రాజెక్ట్గా మే 2020 లాంచ్ చేయడం జరిగింది, పోస్ట్ ఆఫీస్ కామన్ సర్వీస్ సెంటర్స్. నెక్స్ట్ రిటైల్ పోస్ట్ ఇంక్లూడ్స్ కలెక్షన్ ఆఫ్ రిటైల్ పోస్ట్ అంటే మనకి రిటైల్ పోస్ట్ అంటే ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్స్, టెలిఫోన్ బిల్స్, ట్యాక్స్, ఫీజు, గంగాజలం ఇవన్నీ కూడా రిటైల్ పోస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి పోర్టల్లో కూడా ఇవి సేల్ చేయడం జరుగుతుంది. అది వచ్చేసరికి పోర్టల్ నేమ్ ePostoffice.gov.in. ఇది రిటైల్ పోస్ట్కి సంబంధించిన పోర్టల్ ఇది ఈ పోర్టల్ ద్వారా ప్రసాదం కూడా కొన్నిసార్లు అమ్మడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ పోర్టల్ ద్వారా ప్రసాదం అనేది బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ వెస్ట్రన్ యూనియన్. ఇది వచ్చేసరికి 195 కంట్రీస్కి ప్రజెంట్ అవైలబుల్గా ఉంది. ఈ డేటా అంతా కూడా 31/12/2023 వరకు అప్డేటెడ్ డేటా. జీవన్ ప్రమాణ్ సెంటర్స్ తెలుసు కదా, జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్, మనం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ మనం చేస్తూ ఉంటాం. దానికి సంబంధించిన జీవన్ ప్రమాణ్ సెంటర్స్ JPC గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిలాటెలీ అంటే కలెక్షన్ ఆఫ్ స్టాంప్స్, స్టడీ ఆఫ్ పోస్టల్ హిస్టరీ అండ్ అదర్ ఫిలాటెలిక్ ఐటమ్స్. ఇవన్నీ కూడా ఫిలాటెలీ కిందకు వస్తాయి. అలాగే కమ్యూనిమేటివ్ పోస్టేజ్ స్టాంప్స్ అంటే తెలుసు కదా, ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్కి సంబంధించి ఏమైనా పోస్టేజ్ స్టాంప్స్ రిలీజ్ చేస్తే వాటిని కమ్యూనిమేటివ్ పోస్టేజ్ స్టాంప్స్ అంటాం. అలాగే మై స్టాంప్స్ కూడా 60 నెంబర్ ఆఫ్ కస్టమైజ్డ్ మై స్టాంప్స్ ఇస్తారు. దీని గురించి వివరంగా తర్వాత తెలుసుకుందాం. బ్రీఫ్గా మన దగ్గర ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మనం ఏ ప్రొడక్ట్స్ పబ్లిక్కి మన DOP సర్వీసెస్ ద్వారా ఇస్తున్నాం అనేది బ్రీఫ్గా చూస్తున్నాం అంతే ప్రజెంట్. వాటి గురించి డీప్గా తర్వాత తెలుసుకుందాం. ఈ మై స్టాంపు స్కీమ్ ద్వారా 60 కస్టమైజ్డ్ పోస్టేజ్ స్టాంప్స్ ఇస్తాం. అలాగే దీన్ దయాల్ స్పర్శ్ యోజన, ఇది ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్. ఇది వచ్చేసరికి దీన్ దయాల్ స్పర్శ్ యోజన, ఇది స్కాలర్షిప్ ప్రోగ్రామ్. ఇది స్పర్శ్ అంటే స్కాలర్షిప్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ యాప్టిట్యూడ్ రీసెర్చ్ ఇన్ స్టాంప్స్ యాజ్ ఏ హాబీ. దీని యొక్క ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ స్పర్శ్ యోజన ద్వారా 920 స్కాలర్షిప్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ స్పర్శ్ స్కీమ్ అనేది 6th to 9th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్కి ఈ స్కీమ్ ఎవ్రీ ఇయర్ ఆ క్లాస్ చదివే స్టూడెంట్స్ 6th to 9th స్టూడెంట్స్ ఈ స్కీమ్కి ఎలిజిబుల్. నెక్స్ట్ దాయాకార్ లెటర్ రైటింగ్ కాంపిటీషన్, ఇది కూడా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేసరికి 2017-18 ఈ లెటర్ రైటింగ్ కాంపిటీషన్ యొక్క థీము డిజిటల్ ఇండియా ఫర్ న్యూ ఇండియా. ఈ థీమ్తో ఈ లెటర్ రైటింగ్ కాంపిటీషన్ అనేది పెట్టడం జరిగింది. దీనికి క్యాష్ ప్రైజెస్ ఉంటాయి, 1st, 2nd, 3rd అలా క్యాష్ ప్రైజెస్ ఉంటాయి ఈ దయాకార్ లెటర్ రైటింగ్ కాంపిటీషన్కి. నెక్స్ట్ డాక్ కర్మయోగి ఈ లెర్నింగ్ పోర్టల్. ఈ డాక్ కర్మయోగి పోర్టల్ అందరికీ తెలిసిందే, ఈ మధ్య ట్రైనింగ్స్ కంప్లీట్ చేస్తూ ఉంటాం. ఇది ఈ పోర్టల్ వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్. June 28, 2022 లాంచ్ చేయడం జరిగింది. June 28, 2022 ఈ డాక్ కర్మయోగి పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది. WTDET ఇది కూడా ఇంపార్టెంట్. దీని ఫుల్ ఫామ్ అడిగితే ఎప్పుడైనా అడగవచ్చు. వాచ్ థింక్ డూ ఎక్స్ప్లోర్ టెస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐగాట్ కర్మశాల వర్క్షాప్. ఈ ఐగాట్ కర్మశాల అనేది కూడా ఒక యాప్. ఐగాట్ అనేది ఆ యాప్ కూడా ఇప్పుడు May 2, 2023 లాంచ్ చేయడం జరిగింది. May 2, 2023 అది కూడా గుర్తుపెట్టుకోండి. ఐగాట్ కర్మయోగి యాప్. ఇందాక వచ్చేసరికి మనకి డాక్ కర్మయోగి, అది
ఇది ఐ గాట్ కర్మయోగి. దా కర్మయోగి వచ్చేసరికి June 28, 2023. ఐ గాట్ కర్మయోగి వచ్చేసరికి May 2, 2023 గుర్తుపెట్టుకోండి. అలాగే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ ఇది కూడా 2023 ఇది కూడా లాంచ్ చేయడం జరిగింది యూనియన్ బడ్జెట్ 2023-24లో. ఈ స్కీమ్ వచ్చేసరికి 1 April 2023 నుంచి ఈ స్కీమ్ పోస్ట్ ఆఫీస్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే సుకన్య సమృద్ధి అకౌంట్స్ కూడా ఉంటాయి. సుకన్య సమృద్ధి స్కీమ్ కూడా మన డిపార్ట్మెంట్ ద్వారా మనం అందించడం జరుగుతుంది. అలాగే ఈ ఎస్ఎస్ఏ స్కీమ్లో మొత్తం ఓపెన్ చేసిన అకౌంట్స్లో మన పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఓపెన్ చేసిన అకౌంట్లు వచ్చేసరికి 84% అకౌంట్లు, అంటే 100కే ప్రతి 100 అకౌంట్లు 84 అకౌంట్లు మన పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారానే ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఈ ఫుల్ ఫామ్స్ కొన్ని ఉంటాయి, చూద్దాం ఒకసారి. సివిఓ అంటే చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, అలాగే సివిసి అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఇవి గుర్తుపెట్టుకోండి. అలాగే ఏఎంఎల్ అంటే యాంటీ మనీ లాండరింగ్, ఏఎంఎల్ అంటే యాంటీ మనీ లాండరింగ్. నెక్స్ట్ యాంటీ మనీ లాండరింగ్ ఏఎంఎల్ అంటే. అలాగే సిఎఫ్టీ అంటే కంబాటింగ్ ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం, కంబాటింగ్ ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం. సిఎఫ్టీ అంటే కంబాటింగ్ ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం, సిఎఫ్టీ అంటే గుర్తుపెట్టుకోండి. ఏఎంఎల్ అంటే యాంటీ మనీ లాండరింగ్. యూపీయూ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ రీజనల్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది వచ్చేసరికి యూనివర్సల్ పోస్టల్ యూనియన్ రీజనల్ ఆఫీస్ న్యూఢిల్లీలో 19th July 2023 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 19th July 2023 రీజనల్ ఆఫీస్, యూపీయూ రీజనల్ ఆఫీస్ గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడైనా అడగచ్చు. నెక్స్ట్ జిఆర్ఎం పోర్టల్ ఉంటుంది, పీజీ పోర్టల్ అనమాట, పబ్లిక్ గవర్నెన్స్ పోర్టల్. ఇది జిఆర్ఎం అనేది ఒక సర్వీస్. దీని ఫుల్ ఫామ్ ఒకసారి చూద్దాం. గ్రివరెన్స్ రీడ్రెసల్ మెకానిజం. ఈ పీజీ పోర్టల్లో చాలా కంప్లైంట్స్ అనేవి సాల్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అకామ్ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది అప్పట్లో. నెక్స్ట్ హర్ ఘర్ తిరంగా క్యాంపెయినింగ్ 2.0 అలాగే ఇవన్నీ లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ హర్ ఘర్ తిరంగా 2.0 క్యాంపెయినింగ్ యొక్క థీమ్ ఏంటంటే ఫిజికల్ అవుట్రీచ్ అండ్ డిజిటల్ అవుట్రీచ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో క్యాంపెయిన్ చేయడం జరిగింది, మేరీ మాటీ మేరా దేశ్. ఇది కూడా క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మేరీ మాటీ మేరీ దేశ్ అంటే కొంత మట్టి కలెక్ట్ చేసి పోస్టల్ ద్వారా పంపించడం అనమాట. ఇగో వేరియస్ స్కీమ్స్ 2023లో మన పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా చేసిన స్కీమ్స్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, అలాగే స్వచ్ఛ పక్వాడా, స్పెషల్ క్యాంపెయినింగ్ 3.0, అలాగే విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2023, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, అలాగే సెలబ్రేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ వీక్. ఇవన్నీ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ పాలసీ, ఐఎస్ఎంపీ గుర్తుపెట్టుకోండి. ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ పాలసీ, ఐఎస్ఎంపీ అంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ పాలసీ గుర్తుపెట్టుకోండి. ఫుల్ ఫామ్ ఒకవేళ అడిగితే అడగచ్చు. అలాగే ట్రాన్జిట్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ బై ఐపీపీబీ ఇండియా పోస్ట్ ఐటీ 2.0 ప్రాజెక్టు. దీంట్లో ఈ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఎఫ్ఎస్ఐ కాంట్రాక్ట్ అంటే బ్యాంకింగ్, ఎఫ్ఎస్ఐ కింద ఏమేమి వస్తాయి, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా ఐపీపీబీకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ డిఓపీ ఎంటర్ప్రైజ్ నెట్వర్క్. డిఓపీ నెట్వర్క్ అంతా కూడా బిఎస్ఎన్ఎల్ కింద 1/4/2023 నుంచి బిఎస్ఎన్ఎల్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా బిఎస్ఎన్ఎల్ చేసింది అనుకోండి. నెక్స్ట్ ఈ బీఓలో కూడా దర్పణ్ 2.0 రోల్ అవుట్ చేయడం జరిగింది బ్రాంచ్ ఆఫీసుల్లో ఆండ్రాయిడ్ మొబైల్ డివైసెస్ ద్వారా. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ, సిఈపిటి అంటే ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పోర్ట్స్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్పోర్ట్స్ బోర్డుకి సంబంధించి ఈ స్పోర్ట్స్ బోర్డుకి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ చైర్పర్సన్గా ఉంటారు గుర్తుపెట్టుకోండి. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ చైర్పర్సన్గా వెల్ఫేర్ స్పోర్ట్స్ బోర్డుకి, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీకి సంబంధించి ఒక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బోర్డుకి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ ఇది చైర్పర్సన్గా ఉంటారు. నెక్స్ట్ రాష్ట్రీయ ఏకతా దివాస్, నేషనల్ యూనిటీ డే. ఇది వచ్చేసరికి 31st October ఎవ్రీ ఇయర్. బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఎవ్రీ ఇయర్ రాష్ట్రీయ ఏకతా దివాస్ అనేది ఒకటి సెలబ్రేట్ చేసుకోవాలని కంట్రీలో సెలబ్రేట్ చేసుకోవాలి. దీని ద్వారా రన్ ఫర్ యూనిటీ రన్ అనేది ఒకటి క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సెలబ్రేటెడ్ నేషనల్ పోస్టల్ వీక్ ఫ్రమ్ 9th to 13th October ఎవ్రీ ఇయర్. 9th to 13th పోస్టల్ వీక్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో వరల్డ్ పోస్ట్ డే 9th October వచ్చేసరికి వరల్డ్ పోస్ట్ డే. అలాగే ద్వితీయ సశక్తికరణ దివాస్ 10th October 2023. ఇది కూడా మనకి ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం ఈ డే ఒకటి అప్పట్లో ఈ డే పెట్టి పిఓఎస్బి అలాగే ఇన్సూరెన్స్ పాలసీలు అవన్నీ చేయమని అడగడం జరిగింది. నెక్స్ట్ పిలాటెలీ డే 11th October, అలాగే అంత్యోదయ దివాస్ 13th October. డాక్ చౌపల్స్, ఇది కూడా డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది కూడా ఒక మన స్కీమ్స్ని అడ్వర్టైజ్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ అనమాట, విలేజెస్లో పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ థ్యాంక్ యూ.